చాలాసేపు తర్వాత లేచి చూస్తే అడవి మధ్యలో వాడికి ఏమీ అర్థం కావట్లేదు. కావ్య తన పక్కన లేకపోవడంతో రాము హడావిడిగా టీ షాప్ దగ్గరికి వెళ్తాడు. కానీ టీ షాప్ క్లోజ్ అయి ఉంటుంది. చుట్టూ అంతా చిమ్మ చీకటి. ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు, ఎవరు తీసుకెళ్లారో తెలీదు. తనని ఎక్కడని వెతకాలి, ఎలా అని వెతకాలి. తనకి ఫోన్ చేద్దామన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ విషయం వాళ్ళ నాన్నకి ఎలాగైనా చెప్పాలని జేబులో ఫోన్ చెక్ చేస్తాడు. కానీ ఫోన్ ఉండదు. ఎక్కడో పడిపోయిందని చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఈలోపు కావ్య వాళ్ళ నాన్న భూపతి ఆ ఏరియా నియోజకవర్గ మినిస్టర్, సమాజంలో గొప్ప పడుకోబడి ఉన్న వ్యక్తి. కావ్య గంటలో వస్తానని చెప్పి 3 గంటలైనా రాకపోవడంతో తన ఫోన్కి వచ్చిన నెంబర్కి మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు. భూపతి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవుతుంది.